గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఎవరి ఊర్లు వారు వెళ్ళుంటారని భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన విషయం మాట్లాడదాం. నేను ఈ మధ్య ఎటువంటి వాయిస్లు కానీ ఏమీ ఇవ్వటం లేదు. అంటే నేను వర్క్ చేస్తున్నాను మీలాగే. అయితే ఇప్పుడు మనం ఎక్స్చేంజ్లో మరికొన్ని విషయాలు యాడ్ చేస్తున్నాం. కమిషన్ వచ్చేసింది. అది అంటే 25 లెవెల్స్ రిఫరల్ కమిషన్ అనేది వచ్చేసి మీ అకౌంట్స్లో ఉంది. కానీ అది చూడటానికి చాలా లోపల పెట్టారనమాట. అది అందరికీ కనబడేలాగా ఈజీగా దాన్ని ఇప్పుడు పెడుతున్నాను. డాష్ బోర్డ్ మీద ఫస్ట్ మీకు రెఫరల్ కమిషన్ కనబడేటట్టుగా పెడుతున్నాను. ఒకటి. రెండోది, ఎక్స్చేంజ్ ట్రేడింగ్లో కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న వాటిల్ని ఇందులో తీసుకొస్తున్నాను. ఇప్పుడు మనం చేస్తున్న ఎక్స్చేంజ్లోనే కొన్ని ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ల్లో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో తీసుకొస్తున్నాం. అలాగే నేను కొంచెం మాట్లాడతాను, క్లియర్గా పాయింట్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. మన స్కై అండ్ ప్రాజెక్ట్లో ఈ యూటిలిటీ అనేది సేల్ మీద తీసుకోవడం అనేది రేపు 25 తర్వాత నుంచి ఇస్తున్నాను. 25 తర్వాత, అంటే ఈ నెలాఖరుకి ఇస్తున్నాను. రీజను 25కి ముందు కొన్ని నేను చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ చాలామంది అంటే ఒక 20-30 మంది ఉంటారు బహుశా, మొన్న చేసుకున్నారు. తర్వాత ఇంక ఇప్పుడు వస్తారు. నేను ఎవరు బయటకు చెప్పలేదు కాబట్టి, అడ్రస్లు ఇవ్వలేదు కాబట్టి, నేను ఓ 30 మెంబర్స్ దగ్గర మన ఆయుర్వేదానికి సంబంధించిన పిన్ కోడ్ పనిచేసి తీసుకున్నారు. వాళ్ళకి రేపు 18వ తారీఖు నుంచి వాళ్ళ పార్సిల్స్ వెళ్తాయి. 25 ఆ టైంకి సుమారుగా వాళ్ళు వెళ్ళిపోతాయి. కొత్త వాళ్ళు అందరూ ఇంక వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత నేను 25వ తారీఖు తర్వాత నుంచి అది ఎలా చేయాలి అంటే 30 లోపు ఎలా చేసుకోవాలి, ఈ కాయిన్ అందులో ఎంత తీసుకుంటాను అంటే ఆల్రెడీ చెప్పాను. కానీ ఇప్పుడు మనం ఒక చిన్న మార్పు చేద్దాం. కొన్నాళ్ళు అంటే ఒక అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు కూడా మనందరి సౌకర్యం కోసం, ప్రత్యేకించి నన్ను నమ్ముకొని ఉన్న మీకోసం, మిమ్మల్ని నమ్మి చేస్తున్న నా కోసం, అంటే మనందరి కోసం ఏం చేస్తున్నానంటే 45% క్యూసీసీ కాయిన్ తీసుకుంటా అని చెప్పాను. ఇప్పుడు దాన్ని కొంచెం మార్పులు చేసి 60% వస్తుంది మనకి. ఎలాగా 35% INR వస్తే 10% మనం 35% 10% వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చేస్తే ఇంకా 40% ఉంటుంది. ఈ 40%లో 30% కాయిన్ తీసుకుంటున్నాం. 30% ఇది ISDT తీసుకుంటున్నాం. ఇప్పుడు ISDT తీసుకోవడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. మీరు అందరూ ISDT ఎక్కువ ఉన్నాయి, USDT కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే మనం ISDTలో ముందు ట్రేడింగ్ చేసాం. ISDTలోనే 18 లక్షలకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ISDT కొనడానికి జనాల దగ్గర దాని మీద ఉన్న వేసు ఎవరు కొంటారు ఏంటి, ఒకవేళ తను ఎవరికైనా తెలిసినా అడిగినా వాళ్ళు నా దగ్గర ఉన్నాయని కానీ ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకు సౌకర్యార్థం, అంటే మీరు ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళ సౌకర్యార్థం మన ISDTని డెవలప్ చేసుకెళ్ళాలి. కాబట్టి ISDTని 30%, QCCని 30% తీసుకుంటున్నాం. 30% అంటే మనం రోజు 500 కాయిన్స్ ఇవ్వాలి, కానీ అవ్వలేదు. ఎందుకంటే ఎప్పటికీ మన కాయిన్ బలంగా నిలబడి ఉండాలంటే డెఫినెట్లీగా కంట్రోలింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఉద్దేశంతో నేను ఇవ్వను కూడా అలాగా. ఎందుకంటే మన కోసం చేస్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు 30% ఇది 30% ISDT తీసుకుంటే
ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి కాయిన్స్ వచ్చేస్తే అవన్నో లేకొన్నీ ఉన్నాయి. దానికి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ ఇంకా రేట్ పెరగడానికి లేదంటే ఐఎస్సిటీ మీరు ఎక్కువ వాడుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను చేసే ప్రోగ్రాంలో 30+30 ప్లస్ 35 అండ్ 10% వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి దీని మీద 105% వస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఐఎన్ఆర్ తగ్గించడం కానీ ఇలాగ ఏదైనా చూస్తాను 30కే తీసుకురావడం కానీ ఐఎస్డిటీని కొద్ది మనం చూసి చేద్దాం. ఓకే, కాబట్టి ఇదొక విషయం. ఇంకొక విషయం ఏంటంటే నిన్న మన ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ సూపర్ జరిగింది. మేబీ ఐఎస్డిటీ కంటే యూఎస్డిటీ మీద ఎక్కువ జరిగింది. నిన్న 1,27,00,000 బిజినెస్ జరిగింది నిన్న. ఆల్రెడీ ఈరోజు ఉదయం అది 1,40,00,000 దాటింది. నిన్నటి బిజినెస్ కంటే ఈరోజు ఇంకా ఫాస్ట్గా అవుతుంది. మంచిది. చాలామందికి డబ్బులు వస్తున్నాయి, చాలామంది చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మీతో నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే కిబో నుంచి క్యూఎక్సిసి ఎక్స్చేంజ్లోకి కాయిన్స్ మీరు పంపించుకుంటే వాలెట్ ఉంది, రైట్? క్యూలైఫ్ నేను ఇంకా ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తున్నాను. అది దాని మీద కొన్ని హడిల్స్ ఉన్నాయి. ఆ హడిల్స్ ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ కానీ గ్రోసరీ కానీ ఇలా ఏవైనా ప్రోడక్ట్లు తీసుకున్నప్పుడు నేను కాయిన్స్ ఇచ్చాను. 3,000 చేసుకుంటే 3 డీ కాయిన్స్, 25,000 తీసుకుంటే 25 డీ కాయిన్స్, 1,000 రూపాయలు తీసుకుంటే 1 డీ కాయిన్ ఇచ్చాను. అంటే ఏంటది ఆ మనీ మళ్ళీ మీకు బ్యాక్ అయ్యేది. అంటే కాయిన్ కాదు, నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను. ఆ విలువైన కాయిన్ మీకు వస్తుంది. దాన్ని ఇప్పుడు మారుస్తున్నాను. ఇక మన తాలూకా ఎక్స్చేంజ్లోకి వచ్చినట్టయితే మన ఎక్స్చేంజ్లోకి వచ్చినట్టయితే ఎక్స్చేంజ్లో క్యూబోలోకి వచ్చినట్టయితే ఎందుకు వెళ్ళట్లేదు అనే దానికి మీకు క్షుణ్ణంగా చెప్తాను. నేను పెట్టిన మెయిల్ని మళ్ళీ పెడుతున్నారు. ఎందుకంటే నా వాయిస్ అందరికీ వెళ్ళదు, మీ ద్వారా వెళ్ళిన వాయిస్ అందరికీ వెళ్ళదు. వెళ్ళిన వీళ్ళు తెలిసిన వాళ్ళు కూడా మెర్జ్ చేసుకున్నారు కాబట్టి అన్ని అకౌంట్లకి అదే మెయిల్ పెట్టేస్తుందంటే అది తీసుకోవట్లేదు. లేదంటే వాళ్ళ తాలూకులు ఎవరైనా అడిగితే మెయిల్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి, అది తీసుకోవడం లేదు. ఇది ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. దానివల్ల కరెక్ట్ ప్రాసెస్లో రావట్లేదు. అలా చేయడం వల్ల ఇబ్బంది. కాబట్టి దానికి పరిష్కారంగా ఇప్పుడు నేను కొన్ని మార్పులు చేస్తున్నాను. ఆ మార్పులు నేను అయిపోయిన వెంటనే చెప్తాను. అప్పుడు టక్మని వెళ్ళిపోతాను, మొత్తం వెళ్ళిపోతాను నేను. ఓకే డాడీస్, కాబట్టి కొంచెం దానికి వెయిట్ చేస్తే ఇప్పుడు ఈ పండుగ అయిపోయిన తర్వాత దాని వివరం కూడా మీకు క్లియర్ చెప్తాను. కంగారేం పడొద్దు, మొత్తంగా అంతా కూడా మీకు అందులో పంపిస్తాను. నేను మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన దాంట్లో ముఖ్యమైనది డీ కాయిన్ అద్భుతంగా డిజైన్ చేసి వెళ్తాను. క్యూసిస్ని అద్భుతంగా ట్రేడింగ్ తీసుకెళ్తున్నాను, యూటిలిటీ తీసుకెళ్తున్నాను. మరి కొద్ది సమయం ఒక్కొక్కటి జరుగుతుంది కదా. ఏది ఓవర్ నైట్ గొప్పదైపోలేదు. బైనాన్స్ కూడా 2017లో పెడితే నాకు తెలిసినంత వరకు 2020 వరకు దాని మనుగడ ప్రపంచాన్ని పెద్దగా తెలియదు. మ్యాక్సిమం 18, 19 ఆ టైంలో అంతా అది పెద్దగా ఐడియా లేదు, కొంతమందికి ఐడియా ఉన్నది. 20 తర్వాత కొన్ని ఎక్స్చేంజ్లు రావడం, ఆ తర్వాత అందరూ దాని గురించి అందరికీ తెలిసిందనమాట. అంతవరకు తెలియలేదు. అలాగే కాయిన్ మీద కూడా 2015 వరకు పెద్దగా మనకి బిట్ కాయిన్ కూడా అంత ఆధారం లేదు, ఏదో ఉందట అన్నాడు. అంటే ఒక సమయం పడుతుంది అంటున్నాను. ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా దిగొచ్చేసినా సరే ఆ దేవుడు ఆయన గుర్తించడానికి కూడా మనకు టైం పడుతుంది, వెంటనే మనకి అయిపోదు. కాబట్టి కొంచెం ఆ సమయాన్ని తీసుకొని దాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్తే అద్భుతంగా జరుగుతుంది. ముఖ్యంగా చెప్తున్నాను, యూఎస్డికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాను నేను. అలాగే అంతకు మించి 100 రెట్లు ఐఎస్డిటీకి ఇస్తాను. ఎందుకంటే యూఎస్డిటీ కస్టమర్ల ద్వారా ఐఎస్డిటీని కూడా పంపించవచ్చు. మన ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ మార్చుకొస్తున్నాం. మన ఎక్స్చేంజ్ని కూడా ఇండియన్ నామ్స్కి అనుకూలంగా ఆ పర్మిషన్స్ కోసం నేను పంపించాను. ఇప్పుడు దాని మీద నేను ఉన్నాను కూడా. కాబట్టి జాగ్రత్తగా చేయండి. అందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు, రేపు కనుమ శుభాకాంక్షలు. నేను చేస్తున్న దాన్ని నిరంతరం నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నేను త్వరలోనే ఇంకా మంచి వార్తలు చెప్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ. మన ఎక్స్చేంజ్కి సంబంధించి ఇప్పుడు దానికి యూఎఫ్ఐ సర్టిఫికేట్ కోసం ఢిల్లీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. నేను ఈలోగా వెళ్ళి రావాల్సి ఉంది. కొన్ని నేను నేరుగా సమాధానం చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్కి, వాటికి వెళ్తున్నాను. నెక్స్ట్ యూఎఫ్ఐలోను ఎలా అయితే యూఎఫ్ఐ సర్టిఫికేట్ ఏమైతే కోరుతారో అవన్నీ ఇచ్చాను. ఇంకా మనం చూసిన తర్వాత ఇంకా ఏం కావాలని వాళ్ళు చెప్తే అది కూడా ఇస్తున్నాం. మనం కుదిరినంత వరకు నా ఉద్దేశం ఏంటంటే మన కాయిన్ని యూఎఫ్ఐ సర్టిఫికేట్ తోటే ఓపెన్ చేయాలని ఆశిస్తున్నాను. అంటే అది ఎన్ని రోజులు పడుతుంది అనేది కొంచెం ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని సుముఖంగా ఉంది. ఈ నిబంధనలో మీరు తీసుకున్నట్లయితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని. అంటే గవర్నమెంట్కి వెళ్ళాల్సిన టీడీఎస్ని పక్కాగా వెళ్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ మీ అందరి నుంచి, కంపెనీ నుంచి వాళ్ళకి పక్కాగా వెళ్తుంది. అంటే రికార్డెడ్గా ఉంటుంది కాబట్టి దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టాను. దాని మీద చూస్తాను. మ్యాక్సిమం 90% దాని ఓపెనింగ్ రోజుగా తీసుకొస్తాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఆ యూఎఫ్ఐ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల మనం ఐఎన్ఆర్ని కూడా మనం పేమెంట్ చేయొచ్చు. గవర్నమెంట్ ఆ వెసులుబాటు ఇచ్చింది. ఆ పేమెంట్ చేయొచ్చు కాబట్టి మీరు విత్డ్రాల్ పెట్టుకున్నప్పుడు కావాలంటే యూఎస్డిటీతో కానీ ఐఎస్డిటీతో కానీ ఐఎన్ఆర్ పేమెంట్ తీసుకోవచ్చు. ఈ సౌలభ్యం ఉండడం వల్ల నేను దాని మీద ఎక్కువగా మైండ్ పెట్టాను. ఇక 2 మన తాలూకా స్టేబుల్ కాయిన్స్లో గవర్నమెంట్ అడిగినట్టుగా నేను చేస్తున్నాను. దానికి సంబంధించి అన్నీ సక్రమంగా చేయడం వల్ల యూటిలిటీ పెరుగుతుంది. అంటే ఐఎస్డిటీ తోటి యూఎస్డిటీ తోటి ఎలాగే ఒకేలాగా మార్కెట్లోకి వెళ్ళడం, దాన్ని వస్తువులకు నేరుగా ఐఎన్ఆర్ని తగ్గించి ఐఎస్డిటీ తోటి డైరెక్ట్గా చేసుకోవడం వస్తుంది. ఆ పనిలో నిమగ్నమై ఉన్నాను. ఇక 2 ఈ స్కై అండ్ ప్రాజెక్ట్ ద్వారా దాని తర్వాత రెఫరల్స్ మీరు కంటిన్యూ చేసుకోండి. దీని ద్వారా మీకు ఇన్కమ్ హైలీగా తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మనం ఇచ్చింది ఇది కాకుండా, అది ఆయుర్వేదిక్ కాకుండా, టీవీస్ కూడా మ్యాక్సిమం ఈ నెలలోనే దాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. కాకుండా మరొక 4 ప్రాజెక్టులు రెడీ చేస్తున్నాను. ఈ 4 ప్రాజెక్టులు మనం రోజు జీవిస్తున్న జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించేది. ఇంచుమించుగా ఆ 4 ఐటమ్స్ నుంచి, అంటే ఆ ప్రాజెక్టుల నుంచి తప్పించుకోవడానికి వీలుండదు. మ్యాక్సిమం జనాలు దానితోటే ముడిపడి ఉంటారు. అందులో ఒక ప్రాజెక్ట్ తోటి అయితే ప్రతి ఇంట్లోనూ ఒక్కరైనా ఉంటారు. 99% ప్రతి కుటుంబంలోనూ ఒక్కరైనా సరే ఆ ప్రాజెక్ట్కి కనెక్ట్ అయిపోతారు. ఇదంతా మనకు ఆయనతో నడుస్తుంది. మరొక ప్రాజెక్టు మ్యాక్సిమం మనిషి అనే వారికి కావలసిన దాంట్లోకే ఆ ప్రాజెక్ట్లో ఉంటారు. మరొక ప్రాజెక్ట్ కూడా అలాంటిదే. ఇవి ఇచ్చేసిన తర్వాత ఈ టిఫిన్ లేకపోతే మామూలు పళ్ళు, కూరగాయలు ఇలాంటివన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తాను. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓవర్ నైట్ అద్భుతాలు ఏమీ జరగవు. కిబోన్ కూడా నేను సుమారు 6 నెలల కాలం పాటు ఒక్కడనే కష్టపడ్డాను, కొంతమంది సహకారంతో. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జేఎల్పురం ప్రాంతం వాళ్ళు 6 నెలల తర్వాత
అది డెవలప్ అయింది. మరి మీరు అనుకోవచ్చు, అదే డాడీ 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, 4 ఏళ్ల నుంచి, 6 నెలలు కాదు. ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాన్ని జనాల్లో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, అలవాటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని మనం వేచి ఉండాల. సెల్ ఫోన్ వచ్చిన వెంటనే అందరూ కొనలే, అందరూ వాడలే. స్క్రీన్ ఇప్పుడు జీబీ అండ్ ఈ మనం ఈ స్క్రీన్స్ వచ్చినప్పుడు అందరూ దాన్ని వాడలేదు. డబ్బా ఫోన్లు పట్టుకొని వాడారు. కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఇంకా కొత్త ఎన్నో విషయాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎలన్ మస్క్ తీసుకొచ్చిన స్టార్లింక్ అనేది వచ్చిన వెంటనే క్యూ కట్టేసి తీసుకోరు. ఈ ప్రాజెక్టులు ఏమవుద్దంటే ప్రజలకు ఏం కావాలి అనేది తెలుసుకోవడానికి కంపెనీకి కూడా దాని తాలూకు సేలు మనుగడ వల్ల తెలుస్తుంది, మార్చుకుంటారు. కంపెనీ ఎలా వాడుకోవాలనేది అవి కొనుక్కోవడం, వాడుకోవడం వల్ల ప్రజలకు అర్థం ఉంది. అలాగే ఇవన్నీ నడుస్తాయి. సో ఓ 6 నెలలు అయ్యేసరికి మన కంపెనీని బీట్అవుట్ చేయడం కానీ, దీని గురించి ఆలోచించడం కానీ చేయరు. అంత అద్భుతంగా నడుస్తుంది. కొంచెం సమయం తీసుకోవాలి. ఇన్నాళ్ళు వెయిట్ చేసాం. ఇప్పుడు కూడా మరికొంచెం దాన్ని అలవాటు చేసుకునే వరకు మనం టైం తీసుకుంటే అద్భుతం జరుగుతుంది. అలా టైం తీసుకుంటుంటే చెడిపోద్ది. అది మనం చేయకూడదు. మనకు కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఉన్న ఆస్తిని మనం తక్కువ రేటుకి అమ్మేసుకోవడం లాంటివి చేయకండి. థ్యాంక్ యూ.